శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసే గురువు, శ్వాసే దైవం, శ్వాసే భగవంతుడు. చక్కటి కాస్మిక్ వ్యాలీలో అమావాస్య గడియల్లో సామూహికంగా ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యమో ఎంత భోగమో ధ్యాన జీవితం, చెప్పనలవి కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం. ధ్యాస మన శ్వాస ఏకమవ్వాలి. నిద్ర ఎరుక లేకుండా చేసే ధ్యానం, ధ్యానం ఎరుకతో చేసే నిద్ర. శ్వాస మీద ధ్యాస, మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదనే ఉండాలి. ఆలోచనలు వస్తుంటాయి, వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మనసును శూన్యం చేసుకుందాం, పరిశూన్యం చేసుకుందాం, మహాపరిశూన్యం చేసుకుందాం. యోగ చిత్తవృత్తి నిరోధ, ధ్యానం నిర్విషేమన. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు, పంక్తులెరసి తాను బ్రహ్మమగుట. ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా, కాళికాంబ అంశ కాళికాంబ అన్నారు శ్రీమద్ పోతులూరు వీరభద్ర స్వామి. ఏ దైవం చెప్పినా, ఏ గురువు చెప్పినా ధ్యానమే చెప్పారు. నీలోకి నువ్వు ప్రయాణం చేయమని చెప్పారు. నీలోనే ఆ శ్వాస రూపంలో భగవంతుడు ఉన్నాడని చెప్పారు.